ఈగల్కి సంబంధించి చిన్న క్యారెక్టర్ అయినా చాలా ఇంపాక్ట్గాను పవర్ఫుల్గా ఉన్న క్యారెక్టర్ ఆ హీరోయిన్ జర్నీతో మీరు చేసినటువంటిది ఎక్సెల్ వేసుకొని అమ్మాయిని ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. ఆ టైంలో అనుపమతో మీ ఎక్స్పీరియన్స్ అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్. టెన్షన్ పడకుండా చేయడానికి వీటిలన్నిటికీ ఆవిడ కొంచెం నవ్వుతా మాట్లాడేవాళ్ళు. అంటే కొంచెం పెద్ద అనే ఫీలింగ్ ఏం లేకుండా రెగ్యులర్ అంటే కలిసిపోవడం కానీ మాట్లాడడం కానీ టైం తీసుకో పర్వాలేదు. సో ఇట్లాంటివన్నీ ఉండేవి. బాగుండేది ఎక్స్పీరియన్స్. అంటే పెద్దవాళ్ళు కాబట్టి నేర్చుకోవడానికి నాకు కూడా స్కోప్ దొరుకుతుంది. నిజానికి ఆ సినిమా చూసినప్పుడు చాలామంది మీరు తెలుగు వాళ్ళు కాదనుకున్నారు. రివ్యూస్లో కూడా కొన్ని చూశాను నేను. ఇతను తెలుగువాడు కాదు, సడన్గా కనపడ్డాడు, తెలుగు వాళ్ళకి ఇంత పెద్ద క్యారెక్టర్ సడన్గా ఎలా వస్తుంది, ఇప్పటిదాకా ఏ ఫిల్మ్ లేకుండా పెద్దగా అని చాలామంది డిస్కస్ చేసుకున్నారు. మీ వరకు వచ్చింది అది ఇతను తెలుగువాడు కాదు అని? తెలుగువాడు కాదు అనేది నాకు బయట రెగ్యులర్గా వినిపించే మాట ఎక్కువ. నేను నార్త్ అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, పంజాబీ అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వింటుంటాను కానీ ఇలా ఇండస్ట్రీలో కూడా ఇది మాట్లాడుతున్నారని తెలియదు నాకు. ఓకే. అంటే ఆ క్యారెక్టర్ చూసినప్పుడు పర్టికులర్గా ఇతను ఆ క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీ మాడ్యులేషన్ కావచ్చు, పర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ తెలుగు కొంచెం భిన్నంగా అనిపించడం అనేది ఒకటి. పైగా అది లొకేషన్ వచ్చేసి చిత్తూరు జిల్లా ప్రాంతం, మదనపల్లి అక్కడ ఏరియా కాబట్టి ఆ ఏరియాకి మీ దీనికి వేరియేషన్ ఉంటాం అనేది కొంచెం తెలుగు అబ్బాయి కాదేమో అనుకున్నారు. తర్వాత చౌర్యపాఠం వన్ ఆఫ్ ద లీడ్స్ మీరు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా వరకు అంటే సినిమా రిజల్ట్ ఎట్లా ఉన్నా మీకు సంబంధించి మంచి పేరు ఆర్టిస్ట్ అందరికీ అందరికీ మంచి పేరు ఉంది.